ఒక అమ్మాయి పల్లెటూరులో ఉంటుంది. తనకి అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇక్కడ ఒక మాల్ లేదు, రెస్టారెంట్ లేదు, షాప్ లేదు. అమ్మాయిలా ఉండడం వల్ల తన లైఫ్ తన చేతుల్లో ఉండదు. ఇంకొక జన్మ ఉంటే నన్ను సిటీలో అబ్బాయిలా పుట్టించమని కోరుకుంటుంది. నెక్స్ట్ రోజు నిద్ర లెగవంగానే తను అబ్బాయిలా అయిపోయి టోక్యోలో ఉంటుంది. అమ్మాయి కథ ఏంటి? ఎందుకు అబ్బాయి బాడీలోకి వెళ్ళింది? తను వెళ్ళిన బాడీ ఎవరిది? ఇప్పుడు చూద్దాం. న్యూస్లో 1200 సంవత్సరాలకి ఒకసారి కనిపించే కామెట్ ఇంకొక మంత్లో కనిపించబోతుంది అని చెప్తారు. మిత్సుహ తన ఫ్యామిలీతో చిన్న ఊరిలో ఉంటుంది. తనకి ఈ ఊరిలో ఉండడం నచ్చదు. పెద్దయ్యాక టోక్యోకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. తన నాన్న మేయర్. మిత్సుహ తన చెల్లి, నానమ్మ కలిసి ఉంటారు. నాన్న వాళ్ళతో ఉండడు. మిత్సుహ ఎప్పటిలా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. నానమ్మ, చెల్లి ఇప్పుడు బానే ఉందా? నిన్న ఒకలా ప్రవర్తించావు అంటారు. మిత్సుహకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. మిత్సుహ తన చెల్లి స్కూల్కి బయలుదేరతారు. మిత్సుహ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంది? నిన్న ఎవరో నిన్ను ఆవహించినట్టు ప్రవర్తించావు అంటారు. క్లాస్కి వెళ్ళి బుక్స్ తీస్తుంది. బుక్లో ఎవరు నువ్వు అని రాసి ఉంటుంది. క్లాస్లో టీచర్ స్టూడెంట్స్ ఇవాళ నీ పేరు నీకు గుర్తుందా అని ఏడిపిస్తారు. మిత్సుహ నిన్నేమైంది అని తన ఫ్రెండ్స్ని అడుగుతుంది. నిన్న నువ్వు నీ పేరేంటో, నీ బెంచ్ ఎక్కడుందో మర్చిపోయావు. తల దువ్వుకోకుండా వచ్చావు అంటారు. మిత్సుహకి నిన్నేం జరిగిందో సరిగ్గా గుర్తు లేదు. కలలో ఉన్నట్టు అనిపిస్తుంది. మిత్సుహ వాళ్ళకి స్ట్రైన్ ఉంటుంది. మిత్సుహ అమ్మ చనిపోయింది కాబట్టి ఇప్పుడు మిత్సుహ తన చెల్లి రిచువల్ చెయ్యాలి. ఫస్ట్ డాన్స్ వేసి తరువాత వండిన అన్నం బాగా నమిలి కప్లో ఉయ్యాలి. కొన్ని రోజులకి అది వైన్లా అవుతుంది. వైన్ని దేవుడు ముందు పెడతారు. ఆ రోజు సాయంత్రం మిత్సుహ తన చెల్లి రిచువల్ చేస్తారు. మిత్సుహ క్లాస్మేట్స్ చూసి నవ్వుతారు. తను నాకు ఈ లైఫ్ వద్దు, నెక్స్ట్ జన్మలో నేను టోక్యోలో హ్యాండ్సమ్ అబ్బాయిలా పుట్టాలి అనుకుంటుంది. పొద్దున నిద్ర లెగిచేసరికి అబ్బాయి అయిపోతుంది. అబ్బాయి పేరు తాకి. తాకి నాన్న టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళు అని ఆఫీస్కి వెళ్తాడు. ఇప్పుడు తన టోక్యోలో ఉంటుంది. కలలా అనిపిస్తుంది కానీ నిజంగా జరుగుతున్నట్టు ఉంటుంది. స్కూల్కి బయలుదేరుతుంది. దారి తప్పిపోయి మధ్యాహ్నం స్కూల్కి వెళ్తుంది. తాకి ఫ్రెండ్స్తో స్కూల్ అయిపోయాక కాఫీ షాప్కి వెళ్తుంది. తను ఎప్పటి నుంచో కాఫీ షాప్లో కాఫీ తాగాలి అనుకునేది. ఇప్పటికీ ఆ కల నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంటుంది. మంచి కలలో ఉన్నాను అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ తనని విచిత్రంగా చూస్తారు. తాకి ఫోన్కి మెసేజ్ వస్తుంది. తాకి హోటల్లో వెయిటర్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఇవాళ ఈవినింగ్ షిఫ్ట్. అడ్రస్ తాకి ఫ్రెండ్స్ నుంచి తీసుకొని వర్క్కి వెళ్తుంది. వర్క్ చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఆర్డర్స్ సర్వ్ చేయాలి. ఈ కళ తొందరగా అయిపోతే బాగుండు అనుకుంటుంది. ఒక కస్టమర్ తనతో నా ఫుడ్లో టూత్ పిక్ వచ్చింది అని ఇష్యూ చేస్తాడు. సీనియర్ నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని కస్టమర్తో మాట్లాడి సారీ మీరు తిన్న ఫుడ్కి బిల్ వెయ్యము అంటుంది. కస్టమర్ సీనియర్ డ్రెస్ కొంచెం కత్తితో చించుతారు. మిత్సుహ సీనియర్ స్కర్ట్ అందంగా కుడుతుంది. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది. ట్రైన్లో ఇంటికి వెళ్తుంది. టాకీ ఫోన్లో సీనియర్ ఫొటోస్ ఉంటాయి. టాకీకి సీనియర్ ఇష్టమేమో అనుకుంటుంది. టాకీ రోజు డైరీ రాస్తాడు. మిత్సుహ డైరీలో ఇవాళ సీనియర్ నాతో స్టేషన్ దాకా వచ్చింది అని రాస్తుంది. నిన్న తన బుక్ లో నువ్వు ఎవరు అని ఉండడం గుర్తొచ్చి స్కెచ్ తో చేతి మీద మిత్సుహ అని రాస్తుంది. నిద్రపోయి లెగవంగానే నెక్స్ట్ రోజు తాకి తన బాడీలోకి వచ్చేస్తాడు. మిత్సుహ తన బాడీలోకి వెళ్ళిపోతుంది. తాకి తన చేతి మీద మిత్సుహ అని రాసి ఉండడం చూస్తాడు. డైరీ చూసి షాక్ అవుతాడు. తన ఫ్రెండ్స్ ఇవాళ బానే ఉన్నావు, నిన్న కొంచెం క్యూట్ గా ఉన్నావు అంటారు. తాకికి నిన్న ఏం జరిగిందో సరిగ్గా గుర్తు ఉండదు. మిత్సుహ చేతి మీద మిత్సుహ ఎవరు నువ్వు అని రాసి ఉంటుంది. మిత్సుహ క్లాస్కి వెళ్ళంగానే అందరూ సైలెంట్ గా ఉంటారు. నిన్న తన క్లాస్మేట్స్ తన నాన్న గురించి తన గురించే బ్యాడ్ గా మాట్లాడుతుంటే తను బెంచ్ ని తన్ని కింద పడేస్తుంది. మిత్సుహాకి తాకీకి వాళ్ళిద్దరూ నిద్రపోయాక వేరే బాడీలో లెగుస్తున్నారు అని అర్థమవుతుంది. వారంలో కొన్ని రోజులు వాళ్ళ బాడీస్ మారుతున్నాయి. వాళ్ళ బాడీస్ లోకి తిరిగి వచ్చాక ఏం జరిగిందో గుర్తుండదు. వాళ్ళ లైఫ్ స్టైల్ ని కాపాడుకోవడానికి రూల్స్ పెట్టుకుంటారు. బాడీ మారిన రోజు ఏం జరిగిందో ఫోన్ లో రాసుకుంటారు. అలా కొన్ని రోజులు జరుగుతాయి.
న్యూస్లో కామెట్ ఇప్పుడు మన కళ్ళకి కనిపించబోతుంది అని చెప్తారు. మిట్సుహా బాడీలో తాకి ఉన్న రోజు తను, నానమ్మ, చెల్లి వాళ్ళు చేసిన వైన్ తీసుకొని ష్రైన్ కి వెళ్తారు. ఇక్కడ వైన్ పెట్టి ఇంటికి వెళ్తారు. చెల్లి కామెట్ కనిపిస్తుందా అని ఆకాశం వైపు చూస్తుంది. మిట్సుహా తాకి ఇద్దరికీ తెలియకుండా కళ్ళమ్మటి నీళ్లు వస్తాయి. మిట్సుహా తాకీ కోసం సీనియర్తో డేట్ ప్లాన్ చేసింది. తాకీతో డేట్కి నేను వెళ్ళాలనుకున్నాను, నువ్వు వెళ్తున్నావు, ఆల్ ద బెస్ట్ అంటుంది. తాకీ సీనియర్తో డేట్కి వెళ్తాడు. సీనియర్కి తాకీ నిన్న ఒకలాగా ఇవాళ ఒకలాగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. మిట్సుహా ఊరిలో ఆ రోజు ఫెస్టివల్ జరుగుతుంది. మిట్సుహా జుట్టు కట్ చేసుకొని వస్తుంది. ఫ్రెండ్స్ ఎవరితోనో బ్రేకప్ అయి ఉంటుంది, అందుకే జుట్టు కట్ చేసుకుంది అనుకుంటారు. మిట్సుహా ఊరిలో కామెట్ కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఎందుకో ఆ రోజు నుంచి మిట్సుహా తాకి బాడీస్ మారట్లేదు. తాకీకి కొంచెం బాధగా ఉంటుంది. మిట్సుహాకి కాల్స్, మెయిల్స్ వెళ్ళట్లేదు. తాకి మిట్సుహా ఊరిలో తనకి నచ్చిన నదిని గీస్తాడు. ఒకరోజు మిట్సుహాని కలవాలనుకుంటాడు, కానీ తనకి మిట్సుహా ఎక్కడ ఉందో తెలియదు. ఊరిలో నది తెలుసు అంతే. తాకీకి తన ఫ్రెండ్ సీనియర్ మిట్సుహాని వెతకడానికి హెల్ప్ గా ఉంటారు. మ్యాప్స్ లో చూసుకుంటూ నది ఎక్కడ ఉందో వెతుకుతారు. ఇతమోరి అనే ఊరిలో తను గీసిన నది ఉందని తెలుస్తుంది. వెంటనే ఆ ఊరికి వెళ్తారు. ఊరు మొత్తం నాశనం అయి ఉంటుంది. 3 సంవత్సరాల క్రితం ఇతమోరి ఊరి మీద కామెట్ పడింది. వందల మంది చనిపోయారు. తాకీకి 3 సంవత్సరాల ముందు ఆకాశంలో కామెట్ ని చూశాడు అని గుర్తొస్తుంది. తను రీసెంట్ గా మిట్సుహా బాడీలో ఈ ఊరిని చూశాడు. 3 సంవత్సరాల ముందు ఊరు నాశనం అయిందంటే నమ్మలేకపోతాడు. మిట్సుహా రాసిన డైరీ మాయమవుతుంది. ఆ రోజు పక్కన హోటల్లో ఉంటారు. తాకీ కామెట్ గురించి రీసెర్చ్ చేస్తాడు. కామెట్ లో ఒక భాగం జపానులో ఊరు మీద పడింది. ఇతమోరి ఊరు నాశనమైంది. అలా జరుగుతుంది అని ఎవరూ ఊహించలేదు. కామెట్ పడిన రోజు ఊరిలో ఫెస్టివల్ జరుగుతుంది. అందరూ ఫెస్టివల్ జరిగే చోట గుంపుగా ఉంటారు. ఆ రోజు 500 మంది చనిపోయారు. ఇప్పుడు ఎవరూ ఊరిలో ఉండట్లేదు. అప్పుడు మిట్సుహా తన ఫ్రెండ్స్ తో పాటు చనిపోయింది. కానీ తాకీకి 3 వారాల క్రితం కొన్ని రోజులలో కామెట్ ని చూస్తాను అని చెప్పింది. తాకీకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సీనియర్ తాకీ చెప్పే కథ నమ్మేలా అనిపించట్లేదు. కానీ తాకీకి ఇంతకు ముందు నేనంటే ఇష్టం. నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడు. ఇప్పుడు ఎవరినో కలిశాక మారాడు అనిపిస్తుంది అంటుంది. తాకి నేను చూసింది నిజం కాదేమో అనుకుంటాడు. మిట్సుహా ఇచ్చిన హెయిర్ బ్యాండ్ చూసి ఇది నాకు ఎవరో ఇచ్చారు అని గుర్తుంది, కానీ మిట్సుహా అని గుర్తు ఉండదు. నెక్స్ట్ రోజు తాకి ఫ్రెండ్ సీనియర్తో నాకు పనుంది, మీరు టోక్యోకి వెళ్ళండి, నేను తరువాత వస్తాను అని చెప్పి ఇతమోరి ఊరికి వెళ్తాడు. మిట్సుహా బాడీలో ఉన్నప్పుడు చూసిన నది దగ్గరికి వెళ్తాడు. నేను చూసింది నిజమే అనుకుంటాడు. అక్కడ వాళ్ళు పెట్టిన వైన్ ఉంటుంది. బాటిల్ మురికిగా ఉంటాయి. మిట్సుహా తాకి బాడీస్ మారింది నిజమే, కానీ ఒక టైం లైన్ లో లేరు. ఇద్దరు వేరే కాలంలో ఉన్నారు. తాకి టైం లైన్ లో వెనక్కి వెళ్లి మిట్సుహాని కాపాడొచ్చేమో అని మిట్సుహా చేసిన వైన్ తాగుతాడు. తాకి మిట్సుహాకి స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. తాకీకి మిట్సుహా గురించి తెలుస్తుంది. మిట్సుహా అమ్మ జబ్బు వల్ల చనిపోయింది. తరువాత మిట్సుహా నాన్న వాళ్ళ సంప్రదాయాలు వదిలేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. నానమ్మ, మిట్సుహా చెల్లి సాంప్రదాయాలని పాటిస్తున్నారు. ఇప్పుడు తాకి టైంలో వెనక్కి వెళ్ళి కామెట్ పడిన రోజు పొద్దున మిట్సుహా బాడీలోకి వెళ్తాడు. మిట్సుహాని కాపాడాలి అనుకుంటాడు. నానమ్మ మిట్సుహాని చూసి నువ్వు మిట్సుహా కాదు కదా అంటుంది. మిట్సుహా ఫ్యామిలీలో అందరూ ఒకప్పుడు వేరే వాళ్ళ బాడీస్ లోకి వెళ్లారు. నానమ్మతో ఇవాళ కామెట్ ఈ ఊరిలో పడుతుంది, అందరూ చనిపోతారు అని చెప్తాడు. నానమ్మ నమ్మదు. స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఇవాళ కామెట్ పడుతుంది, అందరూ చనిపోతారు, మనమే అందరినీ కాపాడాలి అంటాడు. ఇప్పుడు ఉన్న లేక్ వేల సంవత్సరాల క్రితం కామెట్ పడడం వల్ల ఏర్పడింది అని తెలుస్తుంది. ముగ్గురు ప్లాన్ వేస్తారు. స్కూల్ కామెట్ పడే చోటకి దూరంగా ఉంటుంది. ఊరిలో బాంబు ఉందని చెప్పి అందరినీ స్కూల్ కి వెళ్లేలా చెయ్యాలి. మిట్సుహా నాన్న మేయర్. తాకి మిట్సుహా నాన్నతో ప్లాన్ చెప్పి ఇవాళ నైట్ లోపు అందరినీ ఇక్కడి నుంచి వెళ్లేలా చెయ్యాలి అంటాడు. నాన్న ప్లాన్ కి ఒప్పుకోడు. నువ్వు చెప్పేది నిజం కాదు అంటాడు. తాకి ఫ్రెండ్స్తో మేయర్ ఒప్పుకోలేదు, మీరు ప్లాన్ ప్రకారం చెయ్యండి, లేకపోతే అందరూ చనిపోతారు అంటాడు.
టాకీకి మిత్సుహా చెల్లి నుంచి మిత్సుహా నిన్న టోక్యోకి వెళ్ళింది అని తెలుస్తుంది. టాకీ బాడీలోకి మిత్సుహా వెళ్తుంది. టాకీ మా ఊరిలో ఏం చేస్తున్నాడు అనుకుంటుంది. ఊరు నాశనమై ఉండడం చూసి షాక్ అవుతుంది. మిత్సుహా తాకీని కలవడానికి కామెట్ పడే ముందు రోజు టోక్యోకి వెళ్ళింది. తాకీకి కాల్ చేస్తుంటే కాల్ కలవదు. తాకీ నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడు అని టెన్షన్ గా ఉంటుంది. కానీ తాకీ నన్ను చూడంగానే, నేను తాకీని చూడంగానే బాడీస్ మారుతుందే మేమిద్దరమే అని ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటుంది. తాకీ రోజు ట్రైన్లో ఇంటికి వెళ్తాడు అని తెలిసి అదే ట్రైన్ ఎక్కుతుంది. తాకీ ఉంటాడు. 3 ఏళ్ల క్రితం కాబట్టి తాకీకి మిత్సుహా ఎవరో తెలియదు. నువ్వు ఎవరు? నాకు నువ్వు తెలియదు అంటాడు. మిత్సుహా బాధగా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతుంది. తాకీ నీ పేరేంటి అంటే మిత్సుహా పేరు చెప్పి తన హెయిర్ బ్యాండ్ ఇస్తుంది. ఇప్పుడు మిత్సుహా బాడీలో ఉన్న తాకీకి 3 సంవత్సరాల క్రితం మిత్సుహా టోక్యోకి వచ్చి నన్ను కలిసి హెయిర్ బ్యాండ్ ఇచ్చింది అని గుర్తొస్తుంది. నా బాడీలో ఉన్న మిత్సుహా లేక్ దగ్గర ఉండి ఉంటుంది అని వెంటనే అక్కడికి వెళ్తాడు. మిత్సుహాని పిలుస్తాడు. మిత్సుహాకి తాకీ పిలవడం వినిపిస్తుంది. తిరిగి తాకీని పిలుస్తుంది. ఇద్దరికి వాయిస్ వినిపిస్తుంది కానీ కంటికి కనిపించరు. అప్పుడు డస్క్ అవుతుంది. అంటే రాత్రి కాదు, పగలు కాదు. ఈ టైంలో అన్ని లోకాలు కలుస్తాయి. ఈ టైంని ట్వైలైట్ అంటారు. మిత్సుహా తాకీ వేరే టైమ్ లైన్స్ లో ఉన్న ఒకళ్ళకి ఒకళ్ళు కనిపిస్తారు. ఇద్దరూ వాళ్ళ బాడీస్ లోకి వెళ్ళిపోయి మొదటిసారి నేరుగా మాట్లాడుకుంటారు. తాకీ మీ ఊరిలో కామెట్ పడుతుంది. నేను ప్లాన్ వేశాను. ప్లాన్ ప్రకారం అందరినీ కాపాడే బాధ్యత నీది అంటాడు. తరువాత అన్ని మర్చిపోతారని పేర్లు చేతి మీద రాసుకోవాలి అనుకుంటారు. కానీ రాసేలోపు ట్వైలైట్ సమయం అయిపోతుంది. తాకీ మిత్సుహా పేరుని, మిత్సుహా తాకీ పేరుని మర్చిపోతారు. ఎవరో ముఖ్యమైన వ్యక్తి అని గుర్తుంటుంది కానీ పేర్లు తెలియదు. కామెట్ ఆకాశంలో కనిపిస్తుంది. మిత్సుహా తన ఫ్రెండ్స్ తో ప్లాన్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ దగ్గర బాంబ్ పేలుస్తారు. ఊరు మొత్తం కరెంటు పోతుంది. స్కూల్ మైక్ లో నుంచి స్పీకర్స్ లో ఎమర్జెన్సీ, ఊరిలో బాంబ్ పెట్టారు, ఇంకా చాలా బాంబ్స్ పెట్టారు అని తెలిసింది. అందరూ ఇప్పుడే స్కూల్ కి ఎవాక్యువేట్ అవ్వండి అని చెప్తారు. కొంతమంది విని స్కూల్ కి చిన్నగా వెళ్తారు కానీ చాలా మంది వినరు. మేయర్ బాంబ్స్ ఏమీ లేవు అని తెలుసుకొని స్కూల్లో అనౌన్స్మెంట్ ఆపిస్తాడు. ఇప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్ గురించి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరు భయపడకుండా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి అని స్పీకర్స్ లో చెప్తాడు. కామెట్ భాగాలుగా విడిపోతుంది. న్యూస్ లో చెప్తారు. టోక్యోలో 3 సంవత్సరాల వెనుక ఉన్న తాకీ బయటికి వెళ్లి కామెట్ ని చూస్తాడు. మిత్సుహా ఫ్రెండ్స్ అందరికీ కామెట్ మన మీద పడబోతుంది అని చెప్తూ ఉంటారు. మిత్సుహా తన నాన్నని కలుస్తుంది. కామెట్ పడి ఊరు నాశనం అయిపోతుంది. 3 సంవత్సరాల తరువాత ఉన్న తాకీ నిద్ర నుంచి లెగిచి ఇక్కడేం చేస్తున్నాను అనుకొని టోక్యోకి వెళ్ళిపోతాడు. కామెట్ పడిన 8 సంవత్సరాల తరువాత తాకీ స్కూల్ అయిపోయి జాబ్ వెతుకుతూ ఉంటాడు. ఎప్పుడూ తను ఎవరినో వెతుకుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎవరిని వెతుకుతున్నాడో తెలియదు. ఒకరోజు సీనియర్ తాకీని కలవడానికి వస్తుంది. 5 ఏళ్ల క్రితం ఇతమోరికి ఫ్రెండ్స్ తో వెళ్ళింది గుర్తొస్తుంది. కామెట్ పడి ఇతమోరి ఊరు నాశనమైంది. కానీ విచిత్రంగా ఎవ్వరూ చనిపోలేదు. ఆ ఊరి మేయర్ కామెట్ పడే ముందు కామెట్ కి దూరంగా స్కూల్ కి అందరినీ పంపించాడు అని న్యూస్ లో ఉంటుంది. తాకీకి ఆ న్యూస్ చదివింది గుర్తుంటుంది. అప్పుడు న్యూస్ చాలాసేపు చదివాడు. ఇతమోరిలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు న్యూస్ అంతగా చదివాడో గుర్తుండదు. సీనియర్ తాకీతో నీకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని వెళ్ళిపోతుంది. మిత్సుహా తన ఫ్రెండ్స్ తో టోక్యోలో జాబ్ చేస్తుంది. ఒకరోజు మిత్సుహా తాకీ ఎదురు పడతారు. ఇద్దరికి ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. తెలియకుండానే ఇద్దరి కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. ఒకళ్ళ పేరు ఒకళ్ళు తెలుసుకుంటారు. ఇంతటితో యువర్ నేమ్ యానిమే మూవీ అయిపోతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.